హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆక్వామ్యాన్ అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుంది. సోది లేకుండా తొందరగా మూవీ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వాటర్లో ఉండే అమ్మాయి అనమాట. అంటే వాటర్లో, అండర్ వాటర్లో అయితే ఊపిరి పీల్చుకోగలదు. అలాగా ఒక ప్రపంచం నుంచి వచ్చేసింది ఆమె అయితే. అలాగైతే ఆమె ఎవరో కాదు, ఒక క్వీన్ అనమాట. ఆ ప్రపంచం నుంచి ఒక పిల్ల అయితే ఫిక్స్ చేసింటారు ఆమెకి. అది నచ్చక ఈమెయితే పారిపోయి వచ్చింటుంది. పారిపోయి రావడంలో కాస్త అయితే కొన్ని దెబ్బలు అయితే తగులుతాయి. తను బయటపడుతుంది, మన బయటి లోకానికి అయితే వచ్చి బయటపడుతుంది అనమాట. అప్పుడు మన ఒక వ్యక్తి చూసి ఆమెనైతే సేవ్ చేస్తాడనమాట. అలా సేవ్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకైతే కాస్త అఫెక్షన్ అయితే అవుతుంది. అంటే కాస్త లవ్లో అయితే పడతారు ఇద్దరు. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకొని ఒక పిల్లోడు అయితే పుడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే గాడ్స్ అయితే వచ్చారనమాట. అండర్ వాటర్ నుంచి గాడ్స్ వచ్చి ఆమెను తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. ఆమెకైతే కొన్ని శక్తులు అయితే ఉంటాయి. దాని ద్వారా ఆ గాడ్స్ని అయితే చంపేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఇక వెళ్ళాల్సిన సమయం అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంకా ఎలాగైనా వీళ్ళందరినీ కూడా చంపేస్తారనమాట. వాళ్ళ కొడుకును కూడా చంపేస్తారు ఇలా తెలిస్తే అని. ఈమెయితే అండర్ వాటర్కి ఇంకా వెళ్ళిపోవాలని వాళ్ళ భర్తతో అయితే చెప్పి ఇక వెళ్ళిపోతుంది అనమాట అండర్ వాటర్లోకి. ఇక ఏం జరుగుతుందంటే మన ఆక్వామ్యాన్ అయితే పెద్ద పిల్లోడు, అంటే టీనేజర్గా అయితే అవుతాడు. అప్పుడు రాజు, అంటే అండర్ వాటర్లో ఏం జరిగి ఉంటుందంటే ఒక రాజు కింద ఒక వ్యక్తి అయితే ఉంటాడు. ఆ వ్యక్తి ఈ ఆక్వామ్యాన్ ఇలా బయట ఉన్నాడని తెలిసి ఇతన్ని చూడడానికి వచ్చి ఇతనికి ట్రైనింగ్ అయితే ఇస్తాడనమాట. ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, ఈ ట్రైనింగ్ అలా తీసుకున్న తర్వాత మనం అండర్ వాటర్లోకి వెళ్ళి మీ అమ్మని కలుస్తామని అయితే అంటాడు. అలాగా ఎన్నో ట్రైనింగ్లన్నీ చేసేసి ఎన్నో దానిని కంప్లీట్ చేసేసి అతను ఇంకా విసిగిపోయి, మన ఆక్వామ్యాన్ విసిగిపోయి మా అమ్మ ఉందా లేదా అని అయితే అడుగుతాడు. తర్వాత ఇంకా అతనైతే నిజమైతే చెప్పేస్తాడు. ఏమని చెప్తాడంటే, మీ అమ్మనైతే అలాగా అక్రమంగా అలా వెళ్ళిపోయినందుకు, అలాగా నిన్ను కన్నందుకు కాబట్టి ఆమెనైతే బలి ఇచ్చేస్తారు, చంపేసినారు అని అయితే చెప్తాడు. ఇక దానితో మన ఆక్వామ్యాన్కి అయితే చాలా కోపం వచ్చేసి, ఇక నేను ఏం నేర్చుకోను, అసలు అండర్ వాటర్ లేక అస్సలు రానని అతనైతే భూమి మీదనే ఉండి అందరిని అయితే సేవ్ చేస్తూ ఉంటాడనమాట. భూమి మీద ఒక సూపర్ హీరో మాదిరి ఉంటాడంతే. ఇక అండర్ వాటర్లకి అస్సలు పోగుదు అని అయితే అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అండర్ వాటర్లో ఏం జరుగుతుందంటే అంటే ఆక్వామ్యాన్ తమ్ముడు అనమాట. అంటే అక్కడికి పోయినాక ఆమె వాటర్లోకి పోయినాక పెళ్లి చేసుకుంటుంది ఒక వ్యక్తితో, ఒక కింగ్తో అనమాట. అతనికి పుట్టినవాడే వాళ్ళ తమ్ముడు అనమాట, ఆక్వామ్యాన్ తమ్ముడు అయితే ఏం చేయాలని చూస్తుంటాడంటే, ఈ బయటి ప్రజలు, అంటే మనం నేల మీద బతికే ప్రజలందరినీ చంపేయాలనుకుంటాడు. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు వాటర్ని వేస్ట్ చేయడం, అలా కొన్ని తిక్క పనులు అయితే చేస్తున్నారు. కాబట్టి దానిల వల్ల మనకి చాలా ముప్పు ఉంది, వీళ్ళ వల్ల చాలా ముప్పు ఉందని వాళ్ళ తమ్ముడైతే వీళ్ళందరినీ చంపేయాలి, వీళ్ళతో ఒక వార్ డిక్లేర్ చేయాలనుకుంటాడు అనమాట. అప్పుడైతే అందరూ అయితే వద్దంటారు. ఇంకా అతనే నెక్స్ట్ కింగ్ వాళ్ళ తమ్ముడే అనమాట. కానీ వీళ్ళందరూ అయితే ఇతను కాగుదని అయితే ఉంటారు. ఎందుకంటే ఆ వార్ జరిగితే చాలా ప్రాణాలు అయితే పోతాయని. అప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే, ఇలా జరగకూడదంటే ఇతన్ని ఆపే మునగాడు ఒక్కడే అని అనుకుంటుంది. అతను ఎవరో కాదు, ఆక్వామ్యాన్ అనమాట. కాబట్టి ఆక్వామ్యాన్ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, ఇలా వార్ జరుగుతుందంట, నువ్వు రావాలా అని అయితే అంటుందన్నమాట. అతను కూడా ఓకే చెప్పేసి ఆమెతో పాటు అయితే వచ్చేస్తాడు ఆ వరల్డ్లోకి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వార్ని ఆపాలంటే కింగ్ మాత్రమే ఆపగలడు. కాబట్టి ఎవరు కింగ్ అయితే వాళ్ళు ఈ వార్ని ఆపొచ్చు, అలాగే ఇక ఏమైనా చేయొచ్చు అని అయితే వాళ్ళ తమ్ముడైతే
ఆక్వామ్యాన్తో అయితే మాట్లాడతాడు. అలా మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది, ఎవరు రాజు అవుతారని. దాంట్లో అయితే మన ఆక్వామ్యాన్ ఒక ఖడ్గం అంటే ఒక అదేమంటారో నాకైతే తెలియదు, తన స్వాడ్, మళ్ళీ అది స్వాడ్ అయితే కాదు, తన ఆయుధాన్ని అయితే ఆయుధం అనుకుందాం ఇప్పటికైతే, దాన్ని ఏమంటారో తెలియదు, మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఆ ఆయుధం అయితే ఇరిగిపోతుంది మన ఆక్వామ్యాన్ ఆయుధం అయితే ఆ ఫైట్లో. ఇక తను ఇంకా ఓడిపోయేటట్లు ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్లో చూపించిన అమ్మాయి అయితే ఆక్వామ్యాన్ని మళ్ళా కాపాడి అక్కడి నుంచి పారిపోతుంది అనమాట. అలా అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేసి ఒక టెక్నిక్ అయితే ఉంది. ఇప్పుడు తన ఆయుధం అయితే పోయింది, కానీ నేను చెప్పాను కదండి గైస్, వాళ్ళ తమ్ముడి వాళ్ళ డాడ్ అనమాట, కింగ్ అప్పట్లో తమ్ముడి వాళ్ళ డాడ్ అనమాట. అతని దగ్గర ఒక్క ఆయుధం అయితే ఉండేది, దానికి చాలా పవర్ ఉందన్నమాట. ఆ ఆయుధాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే అర్హులు మాత్రమే, అంటే నిజమైన రాజు ఎవరైతే దాన్ని తీసుకుంటాడో అతనికి ఎక్కడ లేని శక్తులు, వాటర్ శక్తులన్నీ, ఆక్వా శక్తులన్నీ అతనికి వస్తాయన్నమాట. కాబట్టి ఆ స్వాట్ కోసం వీళ్ళిద్దరు అయితే వెతుకుతూ ఉంటారు. అలాగా అన్ని ఇన్సిడెంట్స్ ఎన్నెన్నో అనమాట, ఎన్నో అడ్వెంచర్స్ చేసుకుంటూ వాళ్ళైతే ఆ స్వాడ్ని అయితే కనిపెట్టేస్తారు. ఆ స్వాడ్ కనిపెట్టే మధ్యలో వాళ్ళ అమ్మ, చెప్పాను కదండి గైస్ వాళ్ళ అమ్మని చంపేశారని, బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మ అయితే చనిపోయి ఉండదు, బతికే ఉంటుంది. కానీ ఇక్కడో వేరే ఐలాండ్లో అయితే చిక్కుకపోయి ఉంటుంది. కానీ వీళ్ళు కూడా దాన్ని వెతుక్కుంటూ వీళ్ళు కూడా ఇలా వచ్చేసి ఉంటారు. అలాగా ఆ స్వాడ్ని అయితే మన ఆక్వామ్యాన్ అయితే సొంతం చేసుకుంటాడు, ఎందుకంటే తానే అనమాట అర్హుడు ఆ కింగ్ దానికైతే. అలా అయితే తీసుకొని ఆల్రెడీ ఒక వార్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ తమ్ముడైతే వార్ అయితే వేరే వాళ్ళతో అయితే చేస్తూ ఉంటాడు. దాని మధ్యలోకి మన ఆక్వామ్యాన్ వచ్చేసి ఆ వార్ని ఆపేసి పెద్ద వార్ అయితే జరుగుతుంది, పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. అలాగే పెద్ద ఫైట్ జరిగిన తర్వాత ఆక్వామ్యాన్కి వాళ్ళ తమ్ముడికి ఫైట్ జరుగుతుంది. అప్పుడు మన ఆక్వామ్యాన్ అతని యొక్క ఆయుధాన్ని కూడా పగలగొట్టేస్తాడు. పగలగొట్టేసి ఇంకా చంపేయని వాళ్ళ తమ్ముడైతే అంటూ ఉంటాడు. అప్పుడు మన ఆక్వామ్యాన్ అలా చంపలేను అని అయితే అంటాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి ఇక రక్తపాతం వద్దు అని అయితే అంటుంది. ఇక అయితే అంతా అయితే నార్మల్ అవుతుంది. వాళ్ళ తమ్ముడిని అయితే జైల్లో వేసేస్తారు. ఇక హ్యాపీ ఎండింగ్ అయితే అయిపోతుంది మన మూవీ అయితే. అంతేనా మన వీడియో వచ్చేసి. మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. దీన్ని చాలా షార్ట్గా అయితే చేశా, చాలా పెద్ద స్టోరీ అయినా మీకోసం చాలా షార్ట్గా చేశాను.